గురూజీ గారు, మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ జూన్ నెలలో? అనుకున్న కోరిక చేసే పనిది. ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకం చెప్పాలంటే అండి, ఈ రాశి వారిది గుణం ప్రత్యేకంగా ఉంటుందండి. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. లోకం ఒక్క దిక్కుంటే వీరు ఒక దిక్కు ఉంటారు. అలాగని ఎవరిని తీసిపోయాడు, అందరితో కలివిడిగానే ఉంటారు. కానీ వీరి ఆలోచన శక్తి వేరుగా ఉంటుంది. 10 మంది 10 రకాలు చెప్పినా కూడా మాత్రం అవును చేస్తా చూస్తా అంటారు. ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్తారు. కానీ లాస్ట్ టైంలో మాత్రం ఇది ఇష్ట ప్రకారం నడుస్తారు. 1కి 10 సార్లు ప్రయత్నం చేస్తారు. 9 సార్లు నష్టమైనా సరే 10వసారి సాధించే గుణం ఉంటుంది. వీరికి మాత్రం ఆ భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచన ఎక్కువ ఉంటుందండి. ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. వీరి ఆలోచన శక్తి అందరికి మంచి చేస్తుంది, కానీ వీరికి ఇబ్బంది పెడుతుంది. వీరి జాతక బలంలో చూడాలంటే గొప్ప గొప్ప రచయితలు, వాగ్దాటి ఉన్నవాళ్ళు, మేధావులు, ఇక వీరి జాతక బలంలో చూడాలంటే సైంటిస్టులు, ఈ రాశికి చెందిన వారు. ఎక్కువ దైవ బలం కంటే, జ్యోతిష్యం కంటే కొన్ని మూఢనమ్మకాలు అంటారు. అంటే ఎక్కువ దేన్ని నమ్మినా కూడా మూఢనమ్మకం అండి. లైట్గా నమ్మటం మంచిదే. స్ట్రాంగ్గా కొందరికి మంచి జరిగితే స్ట్రాంగ్గా నమ్ముతారు. వీరు మాత్రం వీటిని తీసి పడేరు, అలాగని పట్టించుకోరు.